నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కందుకూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కందుకూరులోని టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దూబగుంటకు చేరుకున్నారు. అక్కడ 45 లక్షలతో ఏర్పాటు చేసిన మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. దీని నిర్వహణ వివరాలను సంబంధిత వ్యక్తుల నుండి సీఎం తెలుసుకున్నారు. కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, దుగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, నోకసాని బాలాజీ, ఎరిక్షన్ బాబు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏపీఈఎంసీఎల్ పోలంరెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్లో కంగారు మదర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. గైనిక్ వార్డులో మరమ్మతులకు సంబంధించిన పనులను పరిశీలించారు. వాష్రూంలో టైల్స్ మార్చాలని సూచించారు. ఇతర అనుబంధ వార్డులను తనిఖీ చేశారు. బ్రాండింగ్, బెడ్లు, ఇతర అవసరమైన సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. కనిగిరిలో ఇప్పటికే కంగారు మదర్ ను ప్రారంభించామన్నారు. ఒంగోలు జీజీహెచ్ కూడా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి సెంటర్ను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, గైనిక్ హెచ్ఎండి డాక్టర్ సంధ్యారాణి, చీమకుర్తి పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డీసీహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ సంపూర్ణమ్మ, ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన జీజీహెచ్ని విజిట్ చేశారు. ఎందుకంటే మదర్ న్యూ బార్న్ యూనిట్, ఎంఎన్సీ యూనిట్ను, తర్వాత అట్టనే కంగారు మదర్ కేర్ యూనిట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గైనకాలజీ డిపార్ట్మెంటు, ఎస్ఎన్సీ డిపార్ట్మెంటు విజిట్ చేసి ఒక 2 ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఆ 2 ప్లేసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఎస్టిమేషన్స్ అన్నీ చేసి ఒకసారి సబ్మిట్ చేస్తే మేడం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే మనకి మదర్ న్యూ బార్న్ యూనిట్ అంటే ఏంటంటే అండి, మదరు బేబీ ఇద్దరు దూరంగా ఉంటారు. మదరు బేబీ దీన్ని దగ్గర ఉంచి పక్కనే ఉంచి కేర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా అయితే ఏం చేస్తామంటే అండి, బేబీకి బాగాలేనప్పుడు వార్మర్లో పెడతాం న్యూ బార్న్, తర్వాత మదర్ ఏమో ఇంకో రూమ్లో ఉంటారు, బేబీ ఇంకో రూమ్లో ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే
మదర్ న్యూ బార్న్ యూనిట్లు ఏంటంటే బేబీ కూడా మదర్ పక్కనే వామర్లో ఉంటుంది, అవసరమైనప్పుడు వామర్లో ఉంటారు. లేదనుకుంటే తల్లి దగ్గర ఆ బేబీని పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటాం, ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది కాబట్టి బేబీ తొందరగా రికవర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మేడం అని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు మన DCHS గారు, తర్వాత అట్లానే మన వేణుగోపాల్ రెడ్డి సారు, తర్వాత గైనకాలజీ హెచ్ఓడి మేడము, అందరం మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య గారు సార్ అందరూ కలిసి విజిట్ చేసి ఒక ప్లేస్ 2 ప్లేసెస్ సెలెక్ట్ చేశారు, మేడంకి చూపించారు ఆ ప్లేసెస్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేసెస్ మీద ఒక డెసిషన్ తీసుకొని ఏదో ప్లేస్లో మనం ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన వడ్డీల మార్పుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయని, వాటిని పెంచేందుకు ప్రజల్లో వడ్డీ రేట్లపై అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలిపారు. కెనరా బ్యాంక్ డిపాజిట్ వారోత్సవాలలో భాగంగా మంగమూరు రోడ్లోని కెనరా బ్యాంకు కార్యాలయం నుండి వీఐపీ రోడ్, గాంధీ రోడ్, ట్రంక్ రోడ్డు మీదుగా ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కెనరా బ్యాంక్ ద్వారా వివిధ వయసుల వారికి అందుబాటులో ఉన్న పెట్టుబడి పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. వివిధ రుణ పథకాలపై కూడా అవగాహన కల్పించారు. గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీలు తగ్గించడంలో డిపాజిట్లు బాగా తగ్గిపోయాయని రమేష్ అన్నారు. ఇటీవల ప్రభుత్వ పథకాలు, ట్యాక్స్ రీబిలేట్లను దృష్టిలో ఉంచుకుని డిపాజిట్లు సేకరించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ మార్కెట్లోని డిపాజిటర్లకు డిపాజిట్ స్కీమ్లు తెలపాలనే ఉద్దేశంతో ఈ వాగ్దాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని డిపాజిట్లు బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావాలనేదే కెనరా బ్యాంక్ ప్రధాన ఉద్దేశమని రమేష్ అన్నారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సిహెచ్ రాజశేఖర్, ఆర్ఓ డిఎంలు రమేష్, తరుణ్, శ్రీనివాస్, నగరంలోని కెనరా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో ఇటీవల కాలంలో ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కాలంలో డిపాజిట్ల రేట్లు తగ్గడం వల్ల బ్యాంకు మార్కెట్ నుంచి డిపాజిట్స్ బ్యాంకులకు రావడం తగ్గిపోయింది. ఇటీవల ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ట్యాక్స్లో ఇచ్చినటువంటి రిబేట్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ నుంచి మరిన్ని డిపాజిట్స్ మొబిలైజ్ చేసే విధంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రకాశం జిల్లా మొత్తం చూసుకుంటే సెప్టెంబర్ క్వార్టర్కి, డిసెంబర్ క్వార్టర్కి దాదాపుగా 200 కోట్ల రూపాయల డిపాజిట్లు తగ్గడం జరిగింది. ఆ తగ్గుదలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అదేవిధంగా అందులో లీడ్ బ్యాంకు, ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ అనేటువంటి కెనరా బ్యాంకు మొదటి అడుగుగా అందరు మార్కెట్లో ఉన్నటువంటి అందరూ డిపాజిటర్స్కి వాళ్ళ డిపాజిట్ స్కీమ్స్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా డిపాజిటర్ కస్టమర్స్ అందరికీ కూడా కెనరా బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ స్కీమ్స్ గురించి, అందులో ఉత్తమమైనటువంటి ఆఫర్స్ గురించి అందరికీ ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో మేము మంగమూరు రోడ్డు, మా మంగమూరు బ్రాంచ్ నుంచి భాగ్యనగర్లో ఉన్న మా రీజనల్ ఆఫీస్ వరకు కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాకథాన్లో ఈ ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి బ్రాంచెస్తో పాటు దగ్గరలో ఉన్నటువంటి 15 బ్రాంచెస్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ను దర్శి నియోజకవర్గం ఈదర గ్రామం జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నాయకులు కొండారు వెంకటేష్, కొండారు రామాంజనేయులు, గణశాల శ్రీనివాసరావు, వెంకయ్య, మల్లికార్జునరావు, చిన్న శ్రీనివాసరావు, నరసయ్య, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, శివయ్య, రామారావు, వి హనుమంతరావు నాయుడు, పి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, బాలు, రామబ్రహ్మం, అంకమరావు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన టోర్నమెంట్లో వరల్డ్ కప్లో ఈరోజు ఖోఖోకి చెందిన ఆయన పోతిరెడ్డి శివారెడ్డి ఆయన ఆ రోజు మనం ఆడారు. దానికి ఆడిన దానికి ప్రతి ఒక్కరికి మన ఇండియాకే మనకి గర్వకార్యం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈద గ్రామానికి ఎంతో గొప్ప పేరు తీసుకొస్తున్నారు. అలాంటి వ్యక్తికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి, తనకి, తన ఫ్రెండ్స్కి అందరికీ మనం అభినందన చెప్తున్నాము. వాళ్ళందరికీ మంచి జరిగి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా మనకి గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి ఆశ మనం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రయాణికుల పాలిట డ్రైవర్లు దేవుళ్లని వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లు నిద్రాహారాలు మాని ప్రాణాలకు తెగించి గమ్యస్థానాలు చేరుస్తారని, అటువంటి వారు దేవుళ్లతో సమానమని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ ఆవరణలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అసిస్టెంట్ మేనేజర్ నేను చెప్పాలంటే చెరువులు రూపంలో మీరు కంపోస్ట్ తయారు చేసుకుంటారు. సమాజాన్ని ఈ దరిద్ర అంటే ఎవరైతే నేను చాలా మాసోత్సవం అచ్చగా మన బ్యాక్ టు రెస్పాన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా జాగ్రత్త. కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ నేటికి మనుగడ సాగిస్తుందంటే ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బంది కృషి వల్లనే దేశ స్థాయిలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి పేరు ఉందని తెలిపారు. సుశిక్షితులైన సిబ్బంది వల్లనే ఆర్టీసీ మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. రీజనల్ ఇన్ఛార్జ్, రీజనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యంగా బాగుంటుందని, వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు, మెకానికల్ ఇన్ఛార్జీలు, లైట్ వెహికల్ డ్రైవర్లు తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి డిపోల డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా డ్రైవర్ పాత్ర అనేటువంటిది బస్సులో ప్రయాణించే ప్రతి వాళ్ళు కూడా దాదాపు 50 మంది ఉంటారు. 50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో పెట్టాము అని చెప్పేసి ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. అంటే డ్రైవర్ పాత్ర అంత గొప్పది అనమాట. ఆ బస్సులో ప్రయాణించేటువంటి 50 మంది కూడా ఒక డ్రైవర్ యొక్క చర్యలపైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. మరి మన ఆర్టీసీ సంబంధించి నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలంటే కూడా మా పల్లెటూరు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మా కర్నూలు జిల్లాలో చదువుకున్నాను. నేను కర్నూలుకి ఆర్టీసీలో ప్రయాణించాను ఎన్నో ఏళ్ళుగా. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది, ఆర్టీసీ చక్రం ప్రగతి చిహ్నం అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఆర్టీసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తుంది. మరి ఆర్టీసీ ఇటీవలే ప్రభుత్వ శాఖగా మారింది. మరి దేశంలో ఆర్టీసీకి చాలా ప్రత్యేకత ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి ఇందాకే పెద్దలు చెప్పారు. నేను కూడా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఇంధన పొదుపులో అనేక సంవత్సరాల పాటు వరుసగా దేశ స్థాయిలో ప్రథమ అవార్డు మన రాష్ట్రానికి, మన ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది. మనం ప్రయాణికుల్ని, మన డ్రైవర్ల సోదరులు తక్కువ చేసుకొని మాత్రం ఎవరు మనం మాట్లాడుకోకూడదు. మనం చాలా విధాల ఆర్టీసీని ఈరోజు ఒంగోలులో ఈ డిపో మేనేజర్ గారు వచ్చిన తర్వాత మరి రోజు ఆయన మన యొక్క అభివృద్ధిని పెడుతూ ఉన్నాడు. దాంట్లో మనందరి యొక్క కష్టాజీతం, మనందరి యొక్క శ్రమ దాగి ఉంది. కాబట్టి మనందరం ఇలాగే ఈ యొక్క కార్పొరేషన్ని మనం ఉన్న చెట్టు ఉన్న కొమ్మను మనం నరుక్కోకుండా మన సంవత్సరం మనం అభివృద్ధి చేసుకొని మనం ఇంకా ఎంతో అవార్డులు తీసుకుంటూ మనం నమ్ముకొని 50 మంది ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లెక్క 250 మంది మన మీద డ్రైవర్ ఆధారపడి ఉంటాడు. మనం బస్సు ఎక్కినాక 9 గంటలకే గుర్రమని నిద్రపోయి 4:30కి మెలకు చేస్తే కళ్ళు తెరిస్తే డ్రైవరు నానా అవస్థలు పడుతూ మరి వెహికల్ నడుపుకొని గమ్యస్థానం మనం చేరేస్తూ ఉన్నాడు. డ్రైవర్ని ఖచ్చితంగా మనం అభినందించాలి, వారి యొక్క సేవలను గుర్తించాలి. ఆ ట్రాఫిక్ విభాగం వాళ్ళు రాత్రనక పగలనక డ్రైవర్లతో మాట్లాడి, వాళ్ళు కూడా అసలు ఏం అలసిపోరు మన డ్రైవర్లు, వాళ్ళతో మాట్లాడి చక్కగా బస్సులు పంపించి సంక్రాంతి ట్రాఫిక్ ని క్లియర్ చేసి తర్వాత మళ్ళా 19వ తేదో 20వ తేదో 1,17,00,000 సంపాదించారు రీజియన్ కి. అందరు చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ 85 వాట్ ఐ థింక్. నేను అక్కడి నుంచే నెల్లూరు నుంచే మానిటర్ చేస్తా ఉన్నాను. ఆర్ఎం గారు లేరు ఆ రోజు కూడా. నాకైతే అక్కడ నెల్లూరులో 1,30,00,000 వచ్చాయి. మళ్ళీ చప్పట్లు కొట్టండి. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం, తాత్సారం ఉండరాదని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని దివ్యాంగుల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీదారులు ప్రతిసారి కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ కార్యాలయాల నుండి వారితో వారి సమస్య పరిష్కారమయ్యే వరకు మాట్లాడుతూ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రత్యేక గ్రీవెన్స్ తో పాటు గ్రీవెన్స్ కు కూడా జిల్లా అధికారులు ముందస్తు అనుమతి లేకుండా రాకుండా ఉండడం సరైనది కాదని, ఆ విధానాన్ని మార్చుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన, మెప్మా పీడీ శ్రీహరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక రిక్వెస్ట్ మేడం. రెండో రిక్వెస్ట్ ఏంటంటే నా భార్యకు చిన్న పని ఇదే కార్యాలయంలో కల్పించి ఉద్యోగంలో కల్పించండి మేడం. నాకు ఐ కెనాట్ టాలరేట్ అలానే చేస్తున్నట్టు. బికాస్ ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు సో దీంట్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు మీరు నోట్ చేసుకోండి. బికాస్ వచ్చి ఉన్నదే తక్కువ మందినే వచ్చి ఉన్నారు. సో వారికి ఉన్న కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ కి నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్ కొంతమంది ఇప్పుడు సదరం సర్టిఫికేట్ కొత్తగా అప్లై చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్ లేదు, ఏప్రిల్ 1st వీక్ ఆన్వర్డ్స్ వస్తుంది. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీ డైరీలో నోట్ చేసుకుంటూ ఆప్షన్ వచ్చినప్పుడు from your office call them and tell. So that is the proactive public service delivery. వారు rather than వారు వచ్చి మనల్ని 10 సారి మన ఆఫీస్ రాకుండా ఒకసారి మన దగ్గర వచ్చిన తర్వాత మనమే వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఫాలో అప్ చేసుకోవడం. సో ఇది ఒక పెద్ద డిఫికల్ట్ పని ఏం లేదు. మీ ఆఫీస్ లో ఎంతమంది రిసోర్సెస్ ఉన్నారు, ఒక 4 మెంబర్స్ మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. వారిని నోట్ చేసుకుని వారికి కాల్ చేసి చెప్తే దే ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. సో అందరూ హెచ్ఓడీస్ ప్లీజ్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో రాదర్ దెన్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు కమ్ టు యూ అగైన్ అండ్ అగైన్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ స్పెషల్ గ్రీవెన్స్ డే, నార్మల్ గ్రీవెన్స్ డే లో కూడా ఇప్పుడు కొంతమంది హెచ్ఓడీస్ వితౌట్ పర్మిషన్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్. నేను ఇది ఒక్కటి మాత్రం నేను అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, బట్ ఇంట్లో కొంతమంది సెట్ కాలేదు. సో దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద హెచ్ఓడీస్. See, for due to some emergency or some other work, court work or personal problems, if you are not able to come for a grievance day, get permission, put a message or make a call to me, get permission and then send your representative. కెనరా బ్యాంకు పథకాలు ఖాతాదారులకు అందించే బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుంటూ కెనరా బ్యాంకులో డిపాజిట్లు చేయాలని ఖాతాదారులు ప్రజలకు రీజనల్ మేనేజర్ బరూరి నరసింహ మారుతి శశిధర్రావు తెలిపారు. కెనరా బ్యాంకు రీజనల్ స్థాయిలో చేపట్టిన బ్యాంకు పథకాలు ఇంటింటి ప్రచార కరపత్రాన్ని సింగరాయకొండ బ్రాంచ్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు పథకాల ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకు చేపడుతున్న ఖాతాదారుల సేవలు, కొత్త పథకాల గురించి వివరిస్తూ ఖాతాదారులు డిపాజిట్లు ప్రజలతో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఇంటింటి ప్రచారం చేపట్టామని శశిధరరావు తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు జీరో అకౌంట్తో సేవలు అందించేందుకు కెనరా బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఖాతాదారులు కెనరా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని శశిధర్ కోరారు. సింగరాయకొండ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కెనరా బ్యాంకు సేవలను ఖాతాదారులకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని, బ్యాంకు పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. బ్యాంకు పథకాలు, సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బ్యాంకు సిబ్బంది పాకల రోడ్లోని బ్రాంచ్ నుండి ట్రంక్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగే విధంగా బ్యాంకు సేవలు అందించే పథకాల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలతో ప్రచారం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, డీఎంలు శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, రమేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో మనందరం తెలుగు దేశాభివృద్ధికి పునరంకితం కావాలని సాహితీ లోకం పిలుపునిచ్చింది. శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు వల్లభుని జయంతి కార్యక్రమం నిర్వహించారు. 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు
విశిష్టత ఖ్యాతిని కల్పించిన తెలుగు జాతి కీర్తి పతాక రాయల వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత యావత్ తెలుగు జాతిపై ఉందని కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం వంటి లలిత కళలకు కృష్ణరాయల పరిపాలనా యుగం స్వర్ణయుగం లాంటిదన్నారు. డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని చేకూర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ తాను చేసిన యుద్ధంలోనూ ఓటమి ఎరుగని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలని, యుద్ధ విరామ సమయాల్లో కవి సమ్మేళనాలు, సాహితీ గోష్ఠులు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణరాయల వైభవాన్ని ప్రస్తుత తరానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, తూము సుబ్బారావు, మిడసల మల్లికార్జునరావు, జి ఓబుల్ రెడ్డి, మాగంటి శ్రీనివాసమూర్తి, మెడబలిమి సాంబశివరావు, డాక్టర్ మొగిలి దేవప్రసాద్, పి గోవర్ధన్ రెడ్డి, మద్దులూరి వెంకట సుబ్బారావు, వల్లెపు మురళి, కొప్పోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగొకొండ ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త. మన దేశ భాషలందు తెలుగు లెస్త అనే ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి తీసుకువచ్చిన మహా తేజో విరాజం ఆంధ్రభోజుడు, తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అటు రాజ్యపాలనను, ఇటు సాహిత్య పోషణను రెండు కళ్ళుగా భావించి మరి రాజ్యపాలన చేసిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కృష్ణదేవరాయల మాత్రమే అని చెప్పి మేము సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణదేవరాయల పరిపాలనలో ఆనాడు అష్టదిగ్గజ కవుల్ని యుద్ధ విరామ సమయాల్లో యుద్ధ భూమిలో తీసుకువెళ్లి సాహితీ గోష్ఠులు నిర్వహించి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరుగాంచిన చక్రవర్తి కూడా కృష్ణదేవరాయల వారే. 500 ఏళ్ల నాడు ఏ విధంగా తెలుగు భాషకు ఆయన ప్రారంభించారో అదే స్థాయిలో మనం ఈ రోజున మనం ఆ భాషను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తేనె కన్నా గొప్పది మన తెలుగును చాటి చెప్పిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వైణిక విద్వాంసుడు, లలిత కళలను పోషించిన గొప్ప మేధాశక్తి కలిగిన మహారాజు. రేపు యుద్ధము అనగానే ఆ యుద్ధాన్ని పక్కన పెట్టి అష్టదిగ్గజ కవులని అడవుల్లో ఆ రోజు నిర్వర్తించిన కవి సమ్మేళనం మహత్తరమైనది. తెల్లవారితే యుద్ధ భంగిమలో ఉండాలి. కానీ కవులన్నా, కళాకారులన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు భాషకు ఎంత ఎనలేని సేవ చేసిన వ్యక్తి. కాబట్టి మన శ్రీకృష్ణదేవరాయని మన ఒంగోలులో శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఇక్కడ ఏర్పరచుకొని మనమందరం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆనందాభిషేకాలు అర్పిస్తూ తెలుగు భాషకి ఎనలేని కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణదేవరాయల లాంటి ప్రభు ఆంధ్రదేశంలో ఎవడూ పుట్టలేదు. గత చరిత్రలో పరిశీలించేటట్లయితే కృష్ణదేవరాయలంత గొప్ప రాజు కానీ, గొప్ప కళాపోషకుడు కానీ, సాహితీ పోషకుడు కానీ ఎవరూ కూడా లేరు. కృష్ణదేవరాయలు స్వయంగా తాను కవి, సంస్కృతాంధ్రాలలో పండితుడై ఆముక్తమాయదనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. ఆయన అష్టదిగ్గజ కవుల్ని పోషించి వాళ్ళ చేత కావ్యాలు రచింపజేశాడు. అలా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి కృష్ణదేవరాయలు అందరికీ స్ఫూర్తిదాయకుడు. ఏ కాలంలో అయినా సరే ప్రభువుగా ఉండేటువంటి వాళ్ళు, పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు కృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకునేటట్లయితే ఆ దేశం స్వర్ణయుగంగా ఉంటుంది, స్వర్ణ పరిపాలనతో సాగిపోతుంది. అందుకని అలాంటి మహానుభావుని యొక్క జయంతి జరుపుకుంటూ ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం బాలోత్సవంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు వేదికపై వివిధ పాఠశాలలు, డాన్స్ అకాడమీలకు చెందిన చిన్నారులు తమ నృత్యాలు, వేషధారణలు, ఏకపాత్రాభినయాలతో ఆకట్టుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా రైతు వేషధారణలతో 10 మంది చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొని కనువిందు చేశారు. అదేవిధంగా
వేదశ్రీ పబ్లిక్ స్కూల్, సాయి నాట్య కళాభారతి, నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్లకు చెందిన పలువురు చిన్నారులు పలుకే బంగారమాయనరా, విజయ గణపతి, గాజులు తెచ్చే మామయ్య, ఇది మన భారతదేశం వంటి గీతాలకు చక్కటి నృత్యాభినయాన్ని ప్రదర్శించారు. ఫ్యాన్సీ డ్రెస్సు కాంపిటీషన్లో లేఖిత ప్రథమ బహుమతిని, సిద్ధార్థ కౌశల్ ద్వితీయ, చైత్రశ్రీ తృతీయ బహుమతిని పొందినట్లు నిర్వాహకులు ప్రకటించారు. బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, భాస్కర్, మాల్యాద్రి, సుబ్రహ్మణ్యం, దామా శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సార్ అందరూ ఒకసారి ఇచ్చాడు ప్రైజులు తీసుకొని అట్లా మెమంటోలు తీసుకొని మేడం గారు అందరూ ఒకసారి ఇచ్చాడండి. రన్ చేసే ఫుడ్ లిటరసీ క్యాంప్ వీకెండ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు వేదశ్రీ ప్రైమరీ స్కూల్, సెకండ్ ప్రైజ్ సిద్ధార్థ కౌశల్, థర్డ్ ప్రైజ్ చైత్రశ్రీ, అందరూ ఈ డయాస్ సమక్షంలో తిరుపతయ్య ప్రకాశం బాలోత్సవ నిర్వాహకులు వచ్చి మెమంటో మరియు షాల్ ఇవ్వాల్సిందిగా, అట్లా భాస్కర్ ఇద్దరు కలిసి పాపకు మెమంటో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అద్దంకి బస్టాండ్లోని విఘ్నేశ్వర దేవస్థానం పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి త్రయాహ్నిక దీక్షతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా విగ్రహాలకు మూలమంత్ర జపాలు, క్షీరాదివాసం, జలాదివాసం నిర్వహించారు. 17వ తేదీ 11 గంటల నుంచి శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు యాయవరం వజ్రగిరి శర్మ, సతీష్ శర్మ తెలిపారు. భక్తులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. विजयक्षिष्टाहे च मया भूतानि यक्षद प्रथमो मम भूतानि मनोबद्धोऽस्म्यहं विभुः श्रेयस्सतीः ताव अन्धो मणिम विद्यते तमनङ्गुलरावयते अग्रेव प्रत्यमुच्यते तमजिह्वा अधश्चद ऊर्ध्वमूलमवाक्षागं वृक्षैव वेद सम्प्रति न सजातदस्वत्तद्या पुनञ्जीवञ्च किञ्चन अङ्गानिष्ठेव विद्यते अदृश्यग्रस्य श्रद्धायते असात् सस्यावर्तिकामस्य अभियरिक्षानिहितासमुच्चा नक्तन्ददृश्ये कुहदिद्दिवेयुः अदप्तानिवरणस्य प्रदानि उदागतश्चन्द्रमाश्वस्य मेने पौरास्कन्दिन्दहर्यायीधार कौशिकं ब्राह्मण गौतमप्रमाण अरुणाश्वायः असमप्रतिवीक्षितः अष्टौ जिह्वा सुभवन्यः अग्निष्टजानीलाश्चेत्येके स्वाहा ताम्राश्वाः ताम्ररथाः ताम्रवर्णाः तदाहिराः दण्डहस्ताः उक्तस्थानं प्रवाणितपरिद बृहस्पतिश्चर्विराज विश्वरूपी आगता अधीमोदकवत्पर अप्रभावितयोः उभावेगामासान्निधिर कालावयमानाविदप्रतीज्य
ఒంగోలు మండలం కరవదిలో దివంగత సూరిగుచ్చి హనుమంతరావు జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ టోర్నమెంట్లో రెండవ రోజు పోటీలు ఉత్కంఠంగా సాగాయి. రెండో రోజు ప్రకాశం ఎన్బీపీ విజయవాడ జట్ల మధ్య పోటీని సీనియర్ డాక్టర్ శంకరరావు, పారిశ్రామికవేత్త సుబ్బారెడ్డి, గుంటూరు బైబిల్ మిషన్ గవర్నమెంట్ బాడీ సభ్యులు ఆర్ఎంపీపీ కుమార్లు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల ప్రాముఖ్యతను చాటి చెప్పాలని సూచించారు. ఆహ్లాదం, పోరాట పటిమ ఉండేటువంటి క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కలుగుతాయన్నారు. స్కూల్లో పనిచేశారు. అది కూడా వెనకటువంటి స్టేజ్ వెనకటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారు ఇచ్చినటువంటి ఒక బుక్స్ ద్వారా నేను గత 10 సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. కరవడి అంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కరుడైన రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు త్రేతాయుగంలో కరుడైన రాక్షసుడిని పరిపాలిస్తుండేవాడు. ఆ కరుడెవరు? రావణుడి యొక్క బంధువు. ఇదే ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు లంకకి వెళ్తూ దారిలోకి రాయున్నారు. అప్పుడు శూర్పణఖ రావణుడి యొక్క చెల్లెలు లక్ష్మణుడి మీద మోసు పెడతాం. లక్ష్మణుడు ఆమె ముఖ్య చెవుల్ని కోయడం జరిగింది. అప్పుడు రావణుడు ఆ తర్వాత అక్కడి నుండి తెల్లవారు హెడ్మాస్టర్గా ప్రమోషన్ వచ్చి తెల్లవారు వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1967వ సంవత్సరంలో కరవడి హెడ్మాస్టర్గా రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కరవడిలో మరి ఆయన హెడ్మాస్టర్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం పాలు వెళ్ళి అక్కడ ఒక 8 సంవత్సరాలు అక్కడ మళ్ళీ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి మళ్ళీ తిరిగి కరవడి రావడం జరిగింది. 85లో రావడం జరిగింది. మరి 88 వరకు కరవడి గ్రామంలోనే హెడ్మాస్టర్. ప్రకాశం జిల్లా ఆ తర్వాత బాగా వెనకరా స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అద్దంకిలోని 2వ వార్డ్ కాకానిపాలెంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు, పర్యావరణ పరిరక్షకుడు మన్నం త్రిమూర్తులు, వార్డు మెంబర్ షేక్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని అనేది ముఖ్యంగా పెట్టారు. ఎందుకంటే ఇంతమందిలాగా ఎక్కడ పెడితే అక్కడ చెత్త చెదారం వేయటం, అట్లాగే దోమలు వ్యాప్తి చెందటం, నీరు నిల్వ ఉండటం, చెత్త చెదారంతో అనేక రకమైన వ్యర్థాలతోటి ఈరోజు ఈ సీజన్ లో అనేక రకాలైన వైరల్ ఫీవర్స్ విషజ్వరాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచే స్వచ్ఛత కార్యక్రమం మొదలైతే ఆ విధంగానే ఆరోగ్యం కూడా మొదలవుతుందని ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మన చిన్నారుల్లో కూడా స్కూల్కి వెళ్లేటప్పుడు
ముఖ్యంగా ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అది సోప్ తో కానీ లేకుంటే శానిటైజర్ తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఎక్కువైతే హ్యాండ్ వాష్ చేసుకుంటారో వాళ్ళకి దరిదాపులా ఎలాంటి వైరల్ ఫీవర్స్ కానీ ఇవి కానీ. మూడవ శనివారం ప్రతి నెలలో ప్రతి మూడవ శనివారం చెత్తను గురించిన అవగాహన ప్రోగ్రాం ఒకటి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో భాగంగా చెత్తని వేరు చేయడం అనే కాన్సెప్ట్ మీద ఈ నెల అంతా ర్యాలీకి బాగా కొంచెం స్కూల్ విద్యార్థులను కూడా కొంచెం వయసున్న విద్యార్థుల్ని మొబిలైజ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం స్వచ్ఛ భారత్ అనేది ఇప్పటి నుంచే తెలిసి కొంత వాళ్ళు అవగాహనతోటి స్కూళ్ళల్లో కానీ అన్ని కూడా శుభ్రం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి మనం చోట వేస్తున్నాం. ఆ చెత్తలో పొడి చెత్త తడి చెత్త అంటే ఆ చెత్తని మళ్ళీ కూడా ఇంకొక ఉపయోగపడేటటువంటి చేసేటానికి ఈరోజు మిషన్లు అన్నీ ఉన్నాయి. అది ప్రభుత్వం కూడా ఆ చెత్తను కూడా వృధా కాకుండా ఇంకొక ఎరువు రూపంలో ఉపయోగపడేదానికి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎవరికైనా మన అవసరం ఉంటే వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి. అదే అవసరం లేకపోతే పొగరుతో ఉంటాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.